స్వయం ఉపాధితో జీవిస్తున్న ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందనే చెప్పాలి. ఇటీవల సిపి సంకప్రత బాగ్జీ పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చినా సరే వీరిలో మార్పు మాత్రం కానరావడం లేదు. మహావిశాఖ నగరంలో 4200 ఆటోలు తిరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఆటోలు చూస్తే జనాభా కన్నా ఆటోలే ఎక్కువగా ఉన్నాయా అన్న అనుమానాలు కలుగుతాయి. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా మొత్తుకుంటున్నా సరే ఆటో డ్రైవర్ల తీరు మాత్రం మారడం లేదు. రోడ్డు మలుపు ప్రాంతాల్లోనే ఆటోలు ఆపేసి డ్రైవర్లు రోడ్డెక్కి మరీ బేరాలు వెతుక్కోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆటో డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించని నేపథ్యంలో గత నెలలో పోలీస్ కమిషనరేట్ ఆవరణలో బ్యాచ్ల వారీగా వీరికి కొన్ని రోజుల పాటు కార్పొరేట్ స్థాయిలో శిక్షణ ఇచ్చారు. కానీ కుక్కతోక వంకర అన్న చందంగా వీరు రోడ్డు నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు అని ప్రజలు మండిపడుతున్నారు. చాలా మంది ఆటో డ్రైవర్లు పెండింగ్ చలానాలు సైతం కట్టకుండా దర్జాగా తిరుగుతున్నారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇక నగరంలోని బస్టాప్ల వద్ద ప్రయాణికులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావనే చెప్పాలి. ప్రతి బస్ షెల్టర్ వద్ద ఆటోలు పార్కింగ్ చేయడం గమనార్హం. బస్సులు వచ్చే సమయానికి దారిలేక ప్రయాణికులు పరుగెత్తి బస్సులు ఎక్కాల్సిన దుస్థితి నెలకొనడం ఇబ్బందికరమనే చెప్పాలి. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో బస్టాప్లు, రోడ్డు మలుపులు ప్రాంతాల్లో ఆటోలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. మొత్తం మీద ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లు మీద నియంత్రణ కోల్పోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేము ఒక 16 బ్యాచెస్ ఆటో డ్రైవర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు చేయవలసినటువంటి విధులు, ఎక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ వరకు కూడా అన్ని చెప్పడం జరిగింది. అలాగే తర్వాత ఫైనాన్స్ మేనేజ్మెంట్ గానీ ఒకవేళ ఏదైనా వాళ్ళ నాలెడ్జ్ వచ్చి చేసినట్లయితే మాత్రం పోలీస్ దృష్టికి తీసుకురామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే సురక్షితమైన ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా వాళ్ళకి సురక్షితంగా వాళ్ళ తాలూకా డెస్టినేషన్ ఇళ్ళకి చేరేటట్టు కూడా ట్రైనింగ్ లో చెప్పడం కూడా జరిగింది. అలాగే డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ని కూడా తీసుకొచ్చి కూడా చెప్పడం జరిగింది. అలాగే దీనిలో ఎంఈ ఇన్స్పెక్టర్స్, తర్వాత అలాగే ఫైనాన్స్ మేనేజ్మెంట్, అలాగే ఇన్సూరెన్స్, ఇవన్నిటి మీద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ సపోజ్ వాళ్ళు ఇరెగ్యులర్ గా ఎక్కడైనా మరి కాపీ చేసినట్లయితే మాత్రం ఒకసారి 2 సార్లు చూస్తాము. చూసిన తర్వాత ప్రాపర్ కౌన్సిలింగ్ అయితే ఇస్తాము. ఇచ్చిన తర్వాత కూడా అప్పటికి మార్పు రాకపోయినట్లయితే మాత్రం ఏదైతే మన ఎంఈ యాక్ట్, ఎంఈ రూల్స్ ప్రకారం ఏదైతే ఫెన్సెస్ ఉన్నాయో కేసెస్ అయితే కట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా సరే మరి బస్ స్టాప్ లో పెట్టి, బస్ స్టాప్ దగ్గరలో పెట్టి తర్వాత ప్రయాణికులకి ఇబ్బంది కలిగించేటట్టుగా ఉండి చేసినట్లయితే మా నాలెడ్జ్కి తీసుకొచ్చినట్లయితే మాత్రం మరి మేము చర్యలు తీసుకుంటాం. అలాగే తర్వాత అక్కడ కంప్లీట్ గా ఆటో రిస్ట్రిక్టెడ్ ఏరియా, వాస్తవంగా ఏంటంటే ఏదైతే బస్ బేస్ కానీ బస్ స్టాండ్స్ కానీ ఏదైతే ఉన్నదో ఆ ఏరియాలో మాత్రం ఊరికే అన్నెసరీగా లేకపోతే ఎక్కువగా పెట్టి చేసి ప్రయాణికులకు ఇబ్బంది అయితే మాత్రం కలగకుండా చూస్తున్నాము. ఇంకా అటువంటిది అయినట్లయితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.